మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సో పాఠాలు చెప్పాల్సిన టీచర్స్ ఈ రోజు మృగాల్లాగా తయారయ్యి సో వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది పిల్లలకి. ఇది ఎక్కడో కాదు, తమిళనాడులో కృష్ణగిరి ప్రభుత్వ పాఠశాలలో 8th క్లాస్ చదువుతున్న 13 ఏళ్ల అమ్మాయి పైన సో అత్యాచారం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ రోజు ఆ పాపకి, రేపు ఇంకొకరికి సో ఇలా జరుగుతూనే ఉంటుంది. సో మాస్టర్స్ అన్న వాళ్ళు పిల్లలు నడవిక నేర్పించాలి, ఎలా ఉండాలి, మంచి చెడు చెప్పించి సో ముందుకు తీసుకెళ్లాలి. కానీ వాళ్ళపైన అత్యాచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి దీనిపైన పబ్లిక్ వాయిస్ తెలుసుకుందాం, పదండి. నమస్తే సార్. నమస్తే సార్, చదువు చెప్పాల్సిన టీచర్సే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేసి ప్రెగ్నెంట్ చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ముందుగా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాధాకరమైన విషయం. అది చెప్పాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక చదువు చెప్పే టీచర్స్, విద్యాబుద్ధులు నేర్పి సంస్కారం నేర్పించాల్సిన టీచర్సే ఈరోజు 13 ఏళ్ల ఆ అభంశుభం తెలియని చిన్నారిని ఇంత అమానుషంగా ఆ కామంతో కళ్ళు మూసుకుపోయి వాళ్ళ కామదాహానికి బలైంది ఆ చిన్నారి. ఇది ఎవరు ఈ లోటు తీర్చలేంది. ఖచ్చితంగా తమిళనాడు ప్రభుత్వం వాళ్ళ ముగ్గురు మీద ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అది కాదు, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎవడు చేయకుండా సరైన శిక్ష విధించాలి. అప్పుడే మిగతా వాళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు పాల్పడకుండా ఉంటారు. కొంత రక్షణ మిగతా వాళ్ళకి అవేర్నెస్ కల్పించినట్టు అవుద్ది. ఇదైతే మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. సో అలానే కదా, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసినట్లయితే మన సైడ్ కూడా సో ఎక్సలెంట్ కూడా జరుగుతున్న అత్యాచారాలు ఆడపిల్లల పైన, వీటిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది మన ప్రభుత్వం? ఒకటండి, ప్రభుత్వాలు ఎంతవరకు వచ్చి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వస్తుంది? ముందు తల్లిదండ్రులు. ఈ మొబైల్స్ ఇవే ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కారణం. మేము ఎన్నో స్కూల్స్ కి, కాలేజెస్ కి వెళ్ళి ధ్యానం చెప్తూ ఉంటాం. సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు, అది చేసుకోకుండా ఉండటానికి, మీలో ఆత్మవిశ్వాసం పెరగడానికి ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నాం. ఓకే, తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏ కార్యక్రమాలకు వెళ్తున్నారు, చదువుకోవడానికి వెళ్తున్నారా, ఇంకే దానికి వెళ్తున్నారా అని గ్రహించి వాళ్ళు కూడా తగిన క్రమశిక్షణలో ఉండి పిల్లల మీద కొంతమేర కనీసం వాళ్ళు దృష్టి పెట్టగలిగితే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు జరగవండి. అంతా ఎలా అంటే అలా వెళ్ళిపోతుంది యువత కూడా. ఇప్పుడు ఈ మొబైల్స్ వాడకం కానీ రకరకాలుగా మంచికి ఉపయోగించుకోవచ్చు, చెడుకు ఉపయోగించుకోవచ్చు. మొబైల్స్ అది మంచికి ఉపయోగపడే విధంగా మనం వాళ్ళని కేర్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రభుత్వాలు కొంతవరకే తీసుకుంటాయండి, ప్రతి ఒక్కరిని ప్రభుత్వం చూడటానికి ఉండదుగా. అందులో మనందరం భాగమే. అందువల్ల తల్లిదండ్రులు మెయిన్ రెస్పాన్సిబిలిటీగా ఉంటే యువత కానీ పిల్లలు కానీ బాగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తమిళనాడులో ఒక ప్రైవేట్ స్కూల్లో 3 టీచర్స్ కలిసి ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? చాలా పొరపాటు అండి. తల్లి తండ్రి తర్వాత గురువే దైవం అంటాం. ఆ గురువులే ఇలాంటి పని చేస్తే మనం ఎంత బాధపడాలో, ఏ విధంగా చెయ్యాలో అసలు అది చూస్తేనే బాధ. ప్రతి ఒక్క ఎక్కడ మీటింగ్ పెట్టినా, వందే మాత్రం పెట్టినా, ఇంకో దిక్కు పెట్టినా ఫస్ట్ తల్లి తండ్రి, తర్వాత గురువు స్థానం అంటారు. ఆ గురువులే ఈ విధంగా చేస్తే, మనకి తల వంచే స్థానంలో ఈ విధంగా చేస్తే మనకి ఎంతో బాధాకరంగా ఉంది. వీళ్ళని కఠినంగా శిక్షించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాలు ఇంకో గురువు గారు ఏ విధంగా కూడా చెయ్యనట్టు విధంగా, ఒరే మనం దేవుళ్ళతో సమానం, మనం ఇలాంటి పిల్లల్ని మన కూతుర్లు కొడుకుల్లాగా చూసుకోవాలి, మనమే ఈ పని చేస్తే ఈ విధంగా కఠిన నిర్ణయం తీసుకోవాలి. కొరవ గురువులు కూడా గట్టిగా దీనికి ప్రోత్సహించి వాళ్ళకి కఠిన శిక్ష వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరేంటి? శ్రీనివాస్ గుప్తా సార్. కృష్ణగిరి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అమ్మాయి పైన 3 టీచర్స్ కలిసి అత్యాచారం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? పరమ నీచమైన చర్య. అసలు అక్కడ పాలకులు పరిపాలన ఉందా లేదా, డిఎంకే వాళ్ళకి అసలు ఏదన్నా నొప్పి తగులుతుందా లేదా, డిఎంకే పరిపాలన ఎట్లా ఉందనేది చూపిస్తున్నారు. రోల్ మోడల్ గా డిఎంకే పరిపాలన జరుగుతుందని తమిళనాడులో ప్రజలందరూ బాధపడుతూ చెబుతున్నారు. అది డిఎంకే గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న యంత్రాంగం కానీ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలా. ఇట్లాంటి అమానవీయ చర్యలు చేసేవాళ్ళు బహిరంగంగా ఉరి తీయాలా. టీచర్స్ ఎలా ఉంటే పిల్లలకి బాగుంటుంది సార్? గురుదేవో భవ అన్నారు. గురువు, తల్లి తండ్రి, గురువు ఫస్ట్ స్థానాన్ని గురువుకి ఇచ్చారు. అట్లాంటి గురువులు సమాజంలో ఈ విధంగా ఉండటం చాలా ఘోరాతి ఘోరం.
తల్లికి చెప్పుకోలేంది, తండ్రికి చెప్పుకోలేంది కూడా గురువుకు చెప్పుకుంటారు ఏదైనా సమస్య ఉంటే. అటువంటిది ఇవాళ గురువుతో మాట్లాడాలంటే ఆడపిల్లలు భయపడే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఎందుకు గురువులు తయారవుతున్నారో, వాళ్ళకు కూడా టీచర్ పోస్టులు ఇచ్చేటప్పుడు ఈ విధంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి టీచర్ పోస్టులు ఇస్తే బాగుంటుంది. దీని మీద గవర్నమెంట్ వాళ్ళకి టీచర్ పోస్టులు అలాట్ చేసే ముందు వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఆడపిల్లలతో ఎట్లా ఉండాలా, బిహేవియర్ ఎట్లా ఉండాలా అనేది వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత 2 నెలలు 3 నెలలు 5 నెలలు తర్వాత టీచర్ పోస్టులు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నమస్తే స్వామి. నమస్తే మీ స్వామి. పేరేంటి? శ్రీనివాసులు అండి. స్వామి, కృష్ణగిరి ప్రభుత్వ పాఠశాలలో 8th క్లాస్ చదువుతున్న బాలిక పైన ముగ్గురు టీచర్స్ కలిసి సామూహిక అత్యాచారం చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు అమ్మాయి ప్రెగ్నెన్సీ, 2 months అవుతున్న ఇప్పటి వరకు తను బయట పడలేదు. కానీ అలాంటి అమ్మాయికి ఇప్పుడు ఎలా న్యాయం కావాలి? అమ్మాయిని ఇప్పుడు ఏం చేయాలి స్వామి? అలాంటి వారు ఇది కరెక్ట్ కాదు మేడం, కరెక్ట్ కాదండి. ఇది సమాజంలో ఇలాంటి వారిని నడి రోడ్డు మీద ఉరి శిక్ష చేయాలి స్వామి. మన చట్టము కఠినంగా ఉండాలి. తప్పు చేసే వారికి భయం అనేది లేదు సమాజంలో భయం లేనప్పుడు ఏముందిరే చేసుకుంటూ పోతే ఏదో ఒకటి అవుద్దిరే, ఏం చేస్తారు, ఒక రోజు కదా ఒక సంవత్సరం కదా అని ఇలా వదిలేస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఇలాంటి వారిని కఠినంగా ఉరేసి నడి రోడ్డు మీద చేయాలి ఏదైనా. అలానే స్వామి, రోజు రోజుకి మన ఆంధ్రప్రదేశ్ లో గానీ మన దేశంలో చూసినట్లయితే అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి. వీటిని నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ముందు ఈయన భక్తి లేదండి, పెద్దవారి భయం లేదు, ఇలాంటి వారిని శిక్షించాలండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు శివశంకర్ రావు అండి. సార్, తమిళనాడులో కృష్ణగిరి ప్రభుత్వ పాఠశాలలో 8 ఏళ్ల బాలిక పైన ఇలా సామూహిక అత్యాచారం చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? కరెక్ట్ ఎలా అవుతుందమ్మా? చాలా కిరాతకం. మనకు కూడా షరియా చట్టాలు, ఇటువంటి వాటిలో షరియా చట్టాలు అమలైతే చాలా సంతోషపడతానమ్మా. రీసెంట్ గా 3 రోజుల క్రితమే నేను ఒక వీడియో చూడడం జరిగింది. దుబాయ్ లో 5 సంవత్సరాల బాలికను చేసిన 15 నిమిషాల లోపే అతన్ని సూసైడ్ చేసి ఒక రోజు మొత్తము సెంటర్ లో ఏలాడగట్టడం జరిగిందమ్మా. ఇటువంటి చట్టాలు ఇంప్లిమెంట్ అయితేనే మనకు ఆగుతుంది. ఎన్ని చట్టాలు చేసినా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చాలా స్పందించేసేసి, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఎంత స్పందించినా సరే మనకు మార్పు రావట్లేదు. చట్టం మీద గౌరవం వెళ్ళిపోతా ఉందమ్మా. చట్టాలు మనం ఏం చేస్తాయిలే అనే ఉద్దేశంతో చాలా మంది కిరాతకులు ఈ విధంగా చేస్తా ఉన్నారు. నాకు తెలిసి నిన్న సౌదీలో జరిగినట్లు గనక జరిగిన 15 నిమిషాల్లోపే కల్ప్రిట్ ని ఐడెంటిఫై చేయడం, అతన్ని ఊరి మధ్యలో 3 బుల్లెట్లు మెదడులోకి ఇంజెక్ట్ చేసి చంపేసేసేయడం, 24 గంటలు సెంటర్ లో ఆ బాడీని వేలాడగట్టడం. అంత కిరాతకమైన చర్యలు తీసుకుంటే కానీ మన రాజ్యాంగంలో చేసినట్టు ఆడవాళ్ళకి కనీసం రక్షణ కలిగించే అంత రాదు అన్నట్లు మారిపోయి ఉన్నారు. దయచేసి చాలా కఠినంగా నిన్న ఢిల్లీలో జరిగింది కానీ 3 ఏళ్ళ 4 ఏళ్ల క్రితం వీటికి ఏమి మార్పు రావట్లేదు. కాబట్టి దయచేసి అంత స్టాండర్డ్ గా కల్ప్రిట్ ని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసేసి పనిష్మెంట్ విత్ ఇన్ 1 day 2 days లో పడితేనే జరుగుతుంది. స్వయంగా నేనే చేశాను అని ఒప్పుకున్నా కానీ చట్టాలు రేపు ఎల్లుండి ఆవులు ఎల్లుండి అని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నాయి. అందువల్ల దయచేసి చట్టాలు కఠినతరం చేయండి. ఆడపిల్లలను కానీ మగ పిల్లలను కానీ ఎవరినైనా సరే మరి ఇటువంటి చర్యలకు చరమగీతం పాడండి. సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్. ఇలా చేసినట్లయితే కొంచెమైనా భయంతో చేంజ్ అవుతారు సార్. లేదంటే మనము అసలు చట్టము నిన్న నేను కోర్టు వాయిదా ఉంటే పెడితే అసలు వాళ్లే నేను చట్టంలో నేను చేశాను అని ఒప్పుకున్నా కానీ సాలిడ్ గా సంవత్సరాలు సాగదీయడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. దయచేసి చట్టాలను కఠినతరం చేయండి, ఆడపిల్లల మాన ప్రాణాలను కాపాడండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్, కృష్ణగిరి ప్రభుత్వ పాఠశాలలో 8 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అది కూడా టీచర్స్ కలిసి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి సార్? మారుతున్న పరిస్థితుల్లో ప్రపంచం పురోగమించాల్సింది పోయి వెనకడుగు వేస్తుంది. కారణం ఏంటంటే టీచర్లు కానీ విద్యార్థులకు కానీ నైతిక విలువలతో కూడిన శిక్షణ ఇవ్వలేకపోవడం ఉపాధ్యాయులకు, అలాగే నైతిక విలువలతో కూడిన చదువుని విద్యార్థులకు నేర్పించకపోవడం, తల్లిదండ్రులు కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ తమ పిల్లల యొక్క భవిష్యత్తుని గురించి పట్టించుకోకుండా వాళ్ళ వ్యాపకాల్లో వాళ్ళు నిండిపోవడం కారణంగా ఈ దుశ్చర్యలు జరుగుతున్నాయి.
ఒక 13 ఏళ్ల బాలిక మీద అంతకన్నా చిన్న వయసు ఉన్నవాళ్ళు లేకపోతే అంతకన్నా పెద్ద వయసు ఉన్న ఆడపిల్లలు కలిగిన ఉపాధ్యాయులు సిగ్గు ఎగ్గు లేకుండా నైతిక విలువలు మానవత్వాన్ని మరిచి మృగాల్లాగా అత్యాచారం చేయడం ఈ సమాజం మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు కూడా స్కూళ్ల పైన సరైన నిఘా పెట్టి ఇప్పటి నుంచైనా నైతిక విలువలు సమాజ బాధ్యత కలిగినటువంటి సత్ప్రవర్తన విద్యార్థులకు ఉపాధ్యాయులకు కూడా నేర్పించి ఇటువంటి దుశ్చర్యలు చేసిన ఉపాధ్యాయులను కఠినాతి కఠినంగా శిక్షించి వాళ్ళు సభ్య సమాజంలో తిరగకుండా చేయగలిగినప్పుడే ఇవన్నీ ఆగిపోతాయని తల్లిదండ్రులు కూడా తమ బాధ్యతగా పిల్లల్ని జాగ్రత్తలు చూసుకోవాలి. స్కూల్కి పంపిస్తారు మంచిదే, కానీ ఏ స్కూల్కి పంపిస్తున్నాం, అక్కడ ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా బాధ్యతగా చెక్ చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమార్.